నువ్వు నాకన్నా చాలా హ్యాండ్సమ్ గా ఉంటావు. నీకు పడిపోతే ఓ పని చేయి, ఆ వెనకాతల రెడ్ స్కూటీ మీద వస్తుంది చూడు, ఆ ఫిగర్ చెప్పు, అది చూసి ఫాలో అయ్యి నేను చెప్పేస్తా. ఓకే. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. 4 years గా నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. రోజు నైట్ మీ ఇంటికి వచ్చి కిటికీలు గుమ్మాలు వంక చూస్తుంటాను. ఎప్పటికైనా మీరు నా వంక చూస్తారని ఒక చిన్న ఆశ. నేను యుఎస్ నుంచి వచ్చి 1 month కూడా కాలేదు. 4 years గా మా ఇంటి చుట్టూ తిరుగుతున్నావా? ఎలా కనపడుతున్నారా నీకు? చూసారా అండి, మీరు ఇంట్లో ఉన్నారా యుఎస్ లో ఉన్నారా అని కూడా నాకు తెలియదు. అలాగే నా ప్రేమను కూడా మీరు ఒప్పుకుంటారో తప్పుకుంటారో తెలియక మీ వెనకే తిరుగుతున్నాను. తప్పుకోకుండా ఒప్పుకోండి ప్లీజ్. ఇంతేరా, ఇలా చెప్పే. ఇంతేనా? ఇంత అందమైన అమ్మాయి కాబట్టి ఇంత చెప్పావు. నా పేరుకి ఇందులో క్వార్టర్ చెప్తే చాలా పని అయిపోతుంది. ఏంటిది? అబ్బే ఏం లేదండి, మా వాడు లవర్కి ఎలా ప్రపోజ్ చేయాలని నన్ను అడిగాడు. ఇలా చేయాలని చెప్పి మేమే చిన్న ట్రైల్ వేసాం అంతే. హౌ డే యు రాస్కల్! ఇలా కూడా రోడ్ల మీద నిలబడి అమ్మాయిలు ట్రై చేస్తారా? ఏంది నీ లొల్లి? ఇది ట్రయలే, రియల్ కాదు. చల్. ట్రయల్ చెప్తారా? నేనెవరో, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో నీకు తెలియదు. నేనేంటో చూపిస్తా. మలేషియాలో విక్కీ భాయ్ని కలిసాం. చెప్పండి. విజన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఎండి నందకిషోర్. ఏమైంది? సాఫ్ట్వేర్ లో పనిచేసే ఎంప్లాయీస్ ని సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో ట్రీట్ చేస్తున్నాడు. రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ అని, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలని స్కీమ్స్ పెట్టాడు. దానివల్ల ఇండియాలో ఉన్న మా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్న ఎంప్లాయీస్ సేమ్ రూల్స్ అప్లై చేయమంటున్నారు. అదేలా కుదురుతుంది? సాఫ్ట్వేర్ అంటేనే యూజ్ అండ్ త్రో. పనిచేస్తే జీతం, లేదంటే పంపించేయడం. అంతేకాకుండా ట్రస్టులు పెట్టి వచ్చిన లాభాల్లో మేజర్ షేర్స్ అనాథలకి పేదలకు ఇస్తున్నాడు. గవర్నమెంట్ మమ్మల్ని అలా చేయమంటే ప్రాబ్లం కదా. దానికి మేమేం చేయాలి? అతని కంపెనీని మీరు వాయించుకోండి. ఎలా రన్ చేయాలో మేము గైడెన్స్ ఇస్తాం. ఇప్పటి వరకు మీరు చూడండి, డబ్బు చూస్తారు. మీరు ఫిజికల్ గా ఎంటర్ అయి బెదిరిస్తే చాలు, అంతే, డీల్ క్లోజ్ అయిపోతుంది. అలా సొంతం చేసుకున్నదే ఈ ప్రాపర్టీ కూడా. మీరు రిలాక్స్ అవ్వండి, డీల్లోకి మేము ఎంటర్ అవుతాం. రేయ్, ఏంట్రా అర్జెంట్ గా రమ్మన్నా? ఊరే, నా లవర్ కు సర్ప్రైజ్ గిఫ్ట్ కొనాలరా. దానికి నేనెందుకురా? నువ్వే కావాలరా. అమ్మాయి లేకుండా అమ్మాయి డ్రెస్ కొనేంత బ్రెయిన్ నాకాడుంది. దానికి బ్రెయిన్ ఎందుకురా? ఏటీఎం పేటీఎం ఉంటే సరిపోద్దిగా. నన్ను కాపాడరా. ఏమైందిరా? ఆ రోజు నాకు ముసుకేసుంటే నాకు ఈ ప్రాబ్లం వచ్చేదే కాదు. ఒకటే చేసింగ్. అగో అది చూడు. వాడెక్కడే ఎక్కడో ఉండుంటాడు, సరిగ్గా అబ్జర్వ్ చేయండి. సినిమా టాకీస్ లా నేషనల్ అంతా వచ్చినప్పుడు లేచి నిలబడినట్టు నేను నిద్ర లేసే లోపే రోజు మా ఇంటి కాడికి వచ్చి నిలబడుతున్నారా. ఫిడ్జెట్ స్పిన్నర్ దిప్పుకుంటా, పండుకొనివ్వరు, కూర్చొనివ్వరు. నీతో పాటు ఇంకెవరున్నారు అని ఒకటే నరకం చూపెడుతున్నా నాకు రోజు. ఇందుకే ఆ రోజు గొడవలు వద్దని చెప్పింది. అరే మనం వద్దనుకున్నా వాళ్ళు ఇడిచేటట్టు లేరు కదరా. ఇట్లనే కాపాడరా నాయనా ప్లీజ్. అక్కడ నలుగురు కనపడుతున్నారు కదా, వెళ్ళి వాళ్ళతో క్లోజ్ గా మాట్లాడితే నన్ను వదిలేస్తారా? నిన్నే కాదు మమ్మల్ని కూడా వదిలేస్తారు. అవునా? వెళ్ళు అన్నా. ఇప్పుడు నేను బంజారాస్ పోవాలి. బస్ లో పోతే నయమా, క్యాబ్ లో పోతే నయమా, లేకుంటే షేర్ ఆటోలో పోతే నయమా? చెల్లడం బెటర్. అదేనా అట్లాంటావు? నువ్వు ఉన్నదే బంజారా హిల్స్ లో. ఓ పని అడుగోనా. ఆ రోజు మనం కొట్టింది నలుగురు, ఇప్పుడు అక్కడ వాడితో ఉన్నది కూడా నలుగురేనా? ఓకేనా, కలుద్దాం మళ్ళా. ఉంటా. ఇంకా ఆలోచిస్తారేంట్రా? వెయ్యండి ముసుగులో. ఏరా, మఫ్టీలో ఉన్న పోలీసుల్ని ముసుగులేసుకుని మరీ కొడతారా మీరు? కావాలని కొట్టలేదు సార్, మీతో మాట్లాడి వెళ్ళాడే వాడే నలుగురికి ముసుగులో ఇచ్చి మమ్మల్ని కొట్టించాడు సార్. వాళ్ళు మీరే అనుకుని తప్పు చేసావు సార్. వాళ్ళు ముసుగులేసుకుని కొట్టేంత తప్పు మీరేం చేశారా సార్? అది చెప్పుకోలేని మ్యాటర్ సార్. అన్నవరో తెలుసా? గౌలు కూడా యాదన్నా అన్న మీద 3 మర్డర్ కేసులున్నాయి, 2 దొమ్మి కేసులున్నాయి. అరే ఊరుకోనా, నిజం చెప్తే తప్ప? ఒరే, మనం రౌడీలమని ప్రజలకు చెప్పరా, పోలీసులకు కాదురా. ఆ చెప్తేమైతేనా? ఉన్నాయి కూడా ఊడిపోతాయిరా, స్పెషల్ ఎఫెక్టులు బయటపడతాయిరా. ఎక్స్క్యూజ్ మీ, మీరా? నువ్వా? మీది చాలా లక్కీ హ్యాండ్ అండి. మీకు ట్రైల్ వేసాను, మా ఊరు లైఫ్ సెట్ అయిపోయింది. మీరు డ్రెస్ స్టైల్ ఏంటి, మా ఊరు లైఫ్ సెట్ అయిపోద్ది. ఏంటో ట్రైలు? కనపడిన ప్రతి చోట ట్రైల్ నేర్పిస్తున్నారు. చూడండి, మా వాడేదో గర్ల్ ఫ్రెండ్ కి సడన్ గా సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశాడు. ఆ అమ్మాయి మీ అంత అందగతి కాకపోయినా ఇంచుమించు మీ ఇలాగే ఉంటది. ఓసారి ఈ డ్రెస్ లోపలికి వెళ్ళి ట్రైల్ అయ్యండి, బాగుంది అనుకోండి, మా వాడు లవర్కి ఇచ్చేస్తాడు. ఒకసారి ట్రైల్ అయ్యండి. పర్లేదు, వేయండి. నువ్వు ఉండమ్మా, నేను వేస్తాగా ట్రయల్. ఇది మీకు పట్టదు సార్. నేను పట్టిస్తాగా. అంకుల్, నేను చెప్పింది వీడి గురించి. నువ్వు మర్చిపోమ్మా,
చచ్చిపోయారనుకో చచ్చిపోవడం ఏంటి? నేను చెప్పాగా రేయ్, వీళ్ళందరినీ బండి ఎక్కించండి. అప్పుడు కుక్క వల్ల ఇప్పుడు పిల్ల వల్ల పోలీసు వెనకాల అంకుల్స్ ఏంటి డ్రాయర్లతో కూర్చున్నారు? డ్రాయర్లు లేకుండా కూర్చోబెడితే బాగోదుగా. ఓ అట్నా. ప్యాంట్లు తీసి కుట్టేంత తప్పు మీరేం చేశారు అంకుల్? మా సంగతి వదిలే బాబు. బాగా చదువుకున్న ఎన్నో చుట్టూ లాగున్నారు. పోలీసు వారు ఎక్కించేంత తప్పేం చేశారో. ఓ పిల్లకి ట్రైల్ వేసాంలే. మేము కూడా ఈ నలుగురికి ట్రైల్ వేసాం కొడదామని. అద్దె తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. సార్ మమ్మల్ని ఏడి దొరకపోతున్నారు? ఏం లేదు అన్న, ఫేమస్ రౌడీ కదా, యాడికి దొరకపోతున్నా చెప్తే ఆ ఏరియా పోలీస్ స్టేషన్ ఫోన్ చేయించాలి. ఇంటికి క్రిమినల్స్ అందరిని ఇంటికి తీసుకెళ్లి ఏం చేసుకుంటారు? ఏరా మార్నింగ్ కోటింగ్ అయిందా? అయిపోయింది సార్. మధ్యాహ్నం కోటింగ్ రెడీగా ఉన్నా అయితే సార్ వాళ్ళని రెడీ చేయండి, నేను లోపల పోయి గుడ్డలు పట్టుకొని వస్తా. అన్నా యాదన్నా బాగున్నావా? అడు మన శంకర్ గాడనా 6 నెలలుగా ఇంట్లో కనబడతలేవు. ఇక్కడ నన్ను వదిలే అన్నా, 2 నిమిషాలుంటే మీ పరిస్థితి కూడా ఇంతే. వాడు పోలీసు రూపంలో ఏముడన్నా, ముందు ఇక్కడి నుంచి జంప్ అయిపోండన్నా. వాడు కూతురు వస్తే చచ్చిపోతారు. చంపేనానా? 5 ఏళ్ల అమ్మాయి నుంచి 60 ఏళ్ల ముసల్దాని వరకు ఎవరిని రోడ్ మీద తిరగనివ్వడం లేదు. ఈ మగాల్ని చంపైనానా? ఈ మగదాన్ని నాశనం చేసేనానా? ఏంట్రా ఇంత వైలెట్ గా ఉంది? చంపేస్తానమ్మా. నువ్వు ముందు ఇడ్లీ తిను. ఏంటండి ఏంటి అన్యాయం? కూతురు సంతోషం కోసం బజార్లో తిరిగే ముక్కు పత్రాలను పచ్చుకోళ్ళు తీసుకొచ్చి చంపేస్తారా? నేను ఒప్పుకోను. ఐ కాంట్. నానా వీడి చూపు రంగు నాకు నచ్చలే. ముందు వీడిని చంపేనానా? చంపేస్తానమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా అమ్మ నాన్న నన్ను ఇష్టపడి కన్నది నువ్వు చంపడానికా? నల్లగా పుట్టిన నన్ను కూడా ఎంతో ప్రేమగా పెంచుకొని, నేను ఏడిస్తే గ్రైప్ వాటర్ ఇచ్చి, నవ్వితే బిస్లరీ వాటర్ తాగించి, హెయిర్ ఫాల్ కాకుండా షాంపూలు వాడించి, ఫేస్ పాడవకుండా లోషన్ వాడించి, మోడర్న్ ట్రెండ్ కి తగ్గట్టుగా డ్రెస్సులు కుట్టించి, అంతెందుకయ్యా నేను క్రికెట్ బ్యాట్ పెడితే సచిన్ టెండూల్కర్ అవుతానని, చెస్ ఆడితే విశ్వనాథన్ ఆనందన్ అవుతానని, వీణ స్టెప్ వేస్తే మెగాస్టార్ అవుతానని, మెడ వెనక చెయ్యి పెడితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అవుతానని, అంతే కదయ్యా ఏ ఫర్ యాపిల్ అనగానే అబ్దుల్ కలాం అవుతానని ఊహించి, నేనేమీ కాకపోయినా బాధపడకుండా నన్ను చదివిస్తే నాలకేదో బాగుండి ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో నాకు ఉద్యోగం వచ్చి, ఓ అమ్మాయికి బర్త్డే గిఫ్ట్ లని ఫ్రెండ్షిప్ గిఫ్ట్ అని ఇచ్చి, పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదాం అనుకున్న నన్ను ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగం చంపేద్దాం అనుకుంటున్నావా? ఏం మాట్లాడతావు నువ్వు? వీడు బాగా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాడు గానే, వీడిని విమానం ఎక్కించండి. విమానమా? విమానం ఏంటి? విమానం అంటే అదిగో అది. విమానం అంటే ఇదే. నన్ను కాపాడరా. రే నువ్వు ఎంత మాట్లాడితే కాపాడచ్చురా. ఏకంగా ఎంత మాట్లాడావు కదరా. అలాగని వదిలేస్తావా? ఏదో చేయరా. ఏంద్రా ఫోటోలు తీస్తావుడావా? చెప్తా. ఏం చెప్తా? అమ్మాయికి ట్రైల్ వేశారని చెప్తా. వీడికి టబ్ బాత్ చేయించండ్రా. టబ్ బాతులు బబుల్ బాతుల తర్వాత ముందు మీకు ఫోన్ వస్తుంది, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఏదో ఫోన్ వస్తుందట్రా. నాకు నచ్చనిదే రికమెండేషన్. ఆ ఫోన్ వచ్చినాక చూస్తారా మీ పని? పోయా పక్కన నిలబడండి. చూసుకుందాం. ఏందిరా వాడేం చెప్పాడు మీతో? జంప్ అయిపోమన్నాడు సార్. అయితే మీ నిర్ణయం ఏంది? ఇంకా మేమే నిర్ణయం తీసుకోలేదు సార్. ఇంకేం తీసుకోలేదు సార్. నేను తీసుకుంటారా? సార్ అది పోలీసుల్ని ముసుగులు వేసుకుని కొడతారా? వీళ్ళ కరెంట్ పెట్టండి రా. సార్ వాటర్ కోసం రాష్ట్రాలే కొట్టుకుంటా ఉంటే మీరలా వాటర్ వేస్ట్ చేస్తారా? న్యాయంగా ఉందా సార్ మీకు? అయితే 4 మొగ్గుల నీళ్లు 5 యూనిట్ల కరెంటు కోసం రాష్ట్రాలు కొట్టుకుంటా ఉంటాయా? వీడు రాజకీయాలు బాగా మాట్లాడుతూ ఉన్నాడు గానే, వీడి కొంచెం ఓల్టేజ్ పెంచాడు. వద్దు సార్. విమానం ఎక్కించండి సార్. నాకు విమానం కరెంట్ సార్. వద్దన్నా. ఏంటి సార్ ఇది? వాడి మెడలో గొలుసేయడం జరిగి లాగటం జరిగి. వాడు చైన్ స్నాచర్. వాడికి బుద్ధి రావాలని అలా చేస్తున్నారు. ఇలాగైతే వాడికి బుద్ధి రాదన్నా, ప్రాణం పోయిందన్నా. సిటీలో కంటే వీడింట్లోనే ఓల్టేజ్ ఎక్కువ ఉన్నట్టుందనా? అరే కూర్చొని నేను హాయిగా చూసుకుంటా. రే వాడికి ఇప్పేసి తల చుక్క వాడికి కట్టేయండి రా. ఏంటంటే ఈ అమ్మాయి పోలక వచ్చింది అలాగా? తండ్రి కూతుళ్ళ ఆలస్యం ఏంటంటే? అదా ఆ అమ్మాయి చిన్నప్పుడు ఎవడో తాళి కట్టించుకుంటే చాక్లెట్ ఇస్తానంటే చాక్లెట్ కి ఆశపడి తాళి కట్టించుకుందంట. వాడు చాక్లెట్ ఇవ్వకుండా తాళి కట్టేసి పారిపోయాడు. దాంతో మగాళ్లంతా మోసగాళ్ళని మగవాళ్ల మీద కోపం పెంచుకుంది. అప్పట్నుంచి నాన్న సాయంతో ఇదిగో ఇలా పగ తీర్చుకుంటోంది. అవునా? ఆ దరిద్రుడు ఆ రోజు చాక్లెట్ చుట్టే ఈ రోజు మనంతా బతికిపోయేవాళ్ళం కదా. ఆ చిన్నప్పుడు చాక్లెట్ ఇవ్వకుండా పారిపోయింది నేనే అన్నా. అబ్బా నువ్వా? అవునా? చిన్నప్పుడు పోలీస్ క్వార్టర్స్ పక్కనే మా ఇల్లు ఉండేది. నాకు అప్పుడు జుట్టు ఫుల్ ఉండేది.
నీ వెనుక తిన్న టెన్షన్ లో ముఖం మొత్తం నల్లబడిపోయింది కానీ అప్పట్లో ఫుల్ గ్లామర్ గా ఉండేటోనా. కానీ ఈ పిల్ల ఒక్క చాక్లెట్ కోసం 20 ఏళ్లుగా ఇంత షాడిస్ట్ అవుతుందని అనుకోలేదన్న.